అలాగే సింహరాశి వాళ్ళకి ఈ 2026లో రాహుకేతువుల బలం కూడా లేదు. కేతువు జన్మంలో ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆకస్మిక సమస్యలొచ్చే సూచనలున్నాయి. అనుకోకుండా హఠాత్తుగా కేతువు ఏదో ఒక సమస్య ఇస్తూ ఉంటాడు. అలా రాకుండా ఉండాలంటే, కేతు బలం పెరగాలంటే, సింహరాశి పురుషులైతే దర్భచాప మీద కూర్చొని రోజు పూజ చేసుకోండి. ఎందుకంటే కేతువు ప్రభావం దర్భచాప మీద ఉంటుంది. దర్భచాప మీద కూర్చొని జపాలు చేసుకుంటే కేతువు యోగిస్తాడు. అయితే స్త్రీలు దర్భచాప మీద కూర్చోకూడదు. పురుషులు మాత్రం ఇది జేసుకోండి. స్త్రీలు మాత్రం మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు ఆవుకు పెట్టడం గానీ, లేదా కేజింబావు ఉలవలు ఎక్కడైనా దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వటం గానీ చేసుకోండి. అప్పుడు మీ రాశిలో సంచరించే కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆకస్మిక సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ 2026లో రాహు బలం గూడా లేదు. రాహు ఏడో స్థానంలో సంచారం జేస్తున్నాడు. రాహువు ఏడో స్థానంలో సంచారం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. సింహరాశి వాళ్ళు 2026లో డిసెంబర్ 5వ తేదీ వరకు కొత్త వ్యక్తులు ఎవరిని పూర్తిగా నమ్మకండి. నమ్మితే మోసపోయే అవకాశం ఉంది. అలాగే దాంతో పాటు సింహరాశి పురుషులైతే కొత్త స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి స్త్రీలైతే కొత్త పురుషుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ పరిచయాలు పెళ్ళైన సింహరాశి వాళ్ళకి వైవాహిక బంధంలో ఇబ్బందులు కలిగింపజేసే సూచనలున్నాయి. కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. పురుషులైతే స్త్రీ పరిచయాల విషయంలో, స్త్రీలైతే పురుషుల పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులనేవి వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సూచనలుంటాయి.